ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీరంగనాయకి అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే రంగనాయకిగా మనకు దర్శనమిస్తారు శ్రీరంగంలో. అటువంటి శ్రీరంగనాయకి యొక్క తిరునక్షత్రము ఈరోజు కాబట్టి శ్రీరంగనాయకి తిరునక్షత్రం సందర్భంగా ఆ అమ్మవారి యొక్క తిరునక్షత్ర తనియను నిత్య తనియను అనుసంధానం చేసుకుందాం. పాల్గుణోత్తర పల్గుణ్యాం సంభూతాం శ్రియమాశ్రయే విష్ణోర్దివ్య పాదాంబోజ ఘటకాంతత్పదాశ్రితం. నిత్యతనయ నమ శ్రీరంగనాయక్యై యద్భ్రూ విభ్రమభేదతః ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ అని నమస్కరించుకోవాలండి. అదేవిధంగా ఈరోజు ఇంకా విశేషం ఏమిటి అంటే చక్కగా లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించడము మరియు అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనకు అత్యంత ప్రధానమైన రోజు. వైష్ణవ సాంప్రదాయంలో వేదశాస్త్రాలలో సృష్టి మొత్తానికి అమ్మగా చెప్పబడేది అమ్మ ఈ పెరియ పిరాట్టి అంటే శ్రీరంగనాయకి. ఆమె యొక్క తిరునక్షత్రము మరి వైభవంగా జరుగుతుంది భూలోక వైకుంఠం అనే శ్రీరంగంలో. అయితే ఆ శ్రీరంగంలో ఈరోజు ఏం జరుగుతుంది అంటే నంపెరుమాళ్ అంటే రంగనాథుడు అమ్మ లక్ష్మీదేవితోని కలిసి ఒకే ఏక ఆసనం మీద దర్శనమిస్తారు. ఈ శ్రీరంగనాయకి ఉన్ను రంగనాథుడు ఏకాసనం మీద దర్శనం ఇచ్చేది సంవత్సరం మొత్తంలో ఈ ఒక్కరోజు అన్నమాట. అత్యంత పుణ్యాత్మకమైన రోజు, పుణ్యమైన రోజు, విశేషమైన రోజు మనకు. కాబట్టి 1000 సంవత్సరాలకు పూర్వము జగద్గురు శ్రీ భగవద్ రామానుజ స్వామి ఈ వీరిని ఆ విధంగా ఏకాసనం మీద చూసి ఆ దివ్య దంపతులైన లక్ష్మీనారాయణులకు శరణాగతి చేసిండ్రు. అలా శరణాగతి చేసినవే గద్యత్రయము అంటారు. అదే మనకు శరణాగతి గద్యము, శ్రీరంగనాథ గద్యము మరియు వైకుంఠ గద్యము అనేవి 3. అప్పుడు వీరు అక్కడ లక్ష్మీ దివ్య దంపతులను సేవించుకొని మనకు అనుగ్రహించిందనమాట. కనుక మనము మన గృహాలలో ఉన్నా కూడా చక్కగా ఆ పెరుమాళ్ళు తాయార్ సన్నిధిలో విశేషంగా అమ్మని స్వామిని సేవించి ఇరువురికి గద్యత్రయాన్ని అనుసంధానం చేసినట్టుగా మనం కూడా ఈరోజు తప్పకుండా ఈ అమ్మవారి తనియను విన్నపం చేసుకొని ఆ గద్యత్రయాన్ని కూడా పఠించాలి. ఆ శరణాగతి చేయడం వల్ల మన సమస్త పాపాలు తొలగిపోయి మనకు విశేషమైన పుణ్యం కలగడమే కాదు, మన సమస్త కోరికలు నెరవేరుతాయి. మనకు ఆ శ్రీరంగనాథుడు శ్రీరంగనాయకి యొక్క అనుగ్రహం కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.